ఈరోజు మనం ఆరులోలో ఉన్నాం, మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో ఉన్నాం. మన ముందు చీఫ్ కన్సల్టెంట్స్ మెడికల్ ఆంకాలజీ గారు డాక్టర్ రమావతి దేవ్ గారు మన ముందు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు బ్రెస్ట్ క్యాన్సర్ ఎలా వస్తుంది, దానికి రిమూవ్ ఎలా చేసుకోవాలి, అసలు రావడానికి కారణాలు ఏముంది, దాన్ని ఏ విధంగా మనం గుర్తించవచ్చు అనే విషయాలు సార్ డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్. నమస్కారం అండి. లేడీస్ కి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఎలా వస్తుంది సార్? సో ముందుగా ఫస్ట్ క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా చూస్తే చాలా వేగంగా పెరుగుతుందండి. వచ్చే సంవత్సరాల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఈస్ గోయింగ్ టు బి న్యూ ఎపిడమిక్. లైక్ ఇప్పుడు ఎలాగైతే షుగర్, బీపీ అందరికి కామన్ గా వస్తుందో క్యాన్సర్ కూడా అలా వచ్చే అవకాశాలు ఉన్నాయని సైంటిస్టులు ప్రెడిక్ట్ చేస్తున్నారు. ఎందుకు? సో దానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రాబబ్లీ వేరియస్ డైటరీ హ్యాబిట్స్ కానివ్వండి, వేరియస్ మన అలవాట్లు కానివ్వండి, మన ఎన్విరాన్మెంట్ కానివ్వండి. సో లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆర్ మేకింగ్ ఇట్. దానివల్ల క్యాన్సర్ ఇన్సిడెన్సెస్ అనేది చాలా పెరిగిపోతుంది. అదేవిధంగా నవేడేస్ పీపుల్ ఆర్ లివింగ్ లాంగర్ ముందు కంటే. సో ఏజ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. సో వీటన్నిటి వల్ల మన క్యాన్సర్ ఇన్సిడెన్సెస్ కూడా చాలా విపరీతంగా పెరిగిపోతుంది. సో ఇప్పుడు ఏజ్ ఈజ్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్. చాలా క్యాన్సర్స్ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వస్తుంది. బట్ అలా అని చెప్పి క్యాన్సర్లు అన్ని ఎల్డర్లీలోనే వస్తుందని కాదు. ఈవెన్ మనం చిన్నపిల్లల్లో కూడా క్యాన్సర్లు చూస్తున్నాము, అడాలసెన్స్ లో కూడా క్యాన్సర్లు చూస్తున్నాము. సో ఏ ఏజ్కి తగ్గట్టు కొన్ని క్యాన్సర్స్ ఆ ఏజెస్ లో కొన్ని కామన్ గా ఉంటాయి. ఏజ్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. సో వీ షుడ్ కీప్ దట్ ఇన్ మైండ్. ఇప్పుడు మనము ఇండియాలో చూసినట్టయితే ఆడవాళ్ళలో ముఖ్యంగా ఇప్పుడు మనకి మోస్ట్ కామన్ క్యాన్సర్ వచ్చేసరికి బ్రెస్ట్ క్యాన్సర్. అండ్ ఒకప్పుడు ఏమనేవారంటే బ్రెస్ట్ క్యాన్సర్ అర్బన్ సిటీస్ లోనే ఎక్కువగా కనిపించేది. అది కాకుండా వెస్ట్రన్ పాపులేషన్ లో ఎక్కువగా కనిపించేది. మన ఇండియాలో ఓన్లీ సర్వైకల్ క్యాన్సర్స్, అంటే మన పల్లెటూరులో చూసినట్టయితే సర్వైకల్ క్యాన్సర్స్, అదే గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్స్ కామన్ గా వస్తుంది. కాకపోతే సిటీస్ లో బ్రెస్ట్ క్యాన్సర్ కామన్ గా వస్తుంది అనేవారు, ఎందుకంటే బికాస్ ఆఫ్ వేరియస్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు చూసినట్టయితే ఈవెన్ పల్లెటూరులోను మరియు సిటీస్ పట్టణాల్లోనూ బ్రెస్ట్ క్యాన్సర్ కామన్ గా కనిపిస్తుంది అండ్ కామన్ గా డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. దానికి ముఖ్య కారణాలు చాలా ఉన్నాయన్నమాట. అండ్ ఇప్పుడు ప్రతి ఆడవాళ్ళలో ఇప్పుడు మొత్తం అందరినీ చూస్తే అన్ని ఆడవాళ్ళలో వచ్చిన క్యాన్సర్లలో చూస్తే బ్రెస్ట్ క్యాన్సర్ 25% ఆఫ్ ఆల్ క్యాన్సర్స్ ఇన్ ఉమెన్ ఆర్ బ్రెస్ట్ క్యాన్సర్స్. సో అంత విపరీతంగా అంత కామన్ గా పెరిగిపోవడం జరుగుతుంది. సో 95%, ఆల్మోస్ట్ క్లోజ్ టు 95 to 96% ఆఫ్ ద క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్ అన్నది ఆడవాళ్ళలో వస్తుంది. బట్ మగవాళ్ళలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆల్మోస్ట్ క్లోజ్ టు 3% ఆఫ్ ఆల్ ద బ్రెస్ట్ క్యాన్సర్స్ ఆర్ సీన్ ఇన్ మేల్స్. చాలా మంది ఆడవాళ్ళకి చిన్న అపోహ ఉంది. ఏముంటుందంటే బ్రెస్ట్ క్యాన్సర్ లేడీస్ కి ఎందుకు వస్తుంది అంటే బాగా టైట్ గా వేసుకోవడం వల్ల వస్తుంది అని చెప్పి చాలా మంది లేడీస్ అనుకుంటుంటారు. అందువల్ల జెంట్స్ కి రాదు అని చెప్పి అనుకుంటారు. దాని గురించి మీరే? సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మిత్స్. మాకు కూడా చాలా ఓపీడీస్ లో చాలా మంది అడుగుతూ ఉంటారండి దీన్ని బ్రా వేసుకోవడం వల్ల వస్తుందా, దాని వల్ల వస్తుందా అన్నది. బట్ దట్ ఈస్ జస్ట్ అండ్ మిత్. బ్రా టైట్ గా వేసుకోవడం వల్ల, ప్యాడెడ్ బ్రా వేసుకోవడం వల్ల దీని వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రావడం అన్నది జరగదు. దట్ ఈస్ జస్ట్ అండ్ మైల్డ్ మిత్. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణాలు ఏంటంటే మన 3 things కి మనం డివైడ్ చేసుకుందాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జన్యుపరంగా రావడం. ఆల్మోస్ట్ 10 to 15% ఆఫ్ ద బ్రెస్ట్ క్యాన్సర్స్ మన జన్యుపరంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే మన మదర్కి ఉండడం వల్ల కానివ్వండి, మన సిస్టర్స్ వంశపరిపరంగా అంటారు కదా, మన సిస్టర్స్కి ఉండడం వల్ల కానివ్వండి. సో దాంట్లో ఆ విధంగా డెఫినెట్ గా ఒక 10 to 15% మాత్రమే ఆ విధంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దాంట్లో మనకి జన్యుపరంగా చూస్తే టెస్టులు చేస్తే, జీనోమిక్ అనాలిసిస్ చేస్తే బ్రాకా మ్యుటేషన్ అన్న ఒక టెస్ట్ ఉంటుంది, జీన్ ఉంటుంది, BRCA1, BRCA2 ఇలాంటి కొన్ని జెనెటిక్ మ్యుటేషన్స్ వల్ల వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవి మన ఫ్యామిలీస్ లో మన మదర్ నుంచి సిస్టర్స్ కి, మనకి ఇలా మన నుంచి మన పిల్లలకి వచ్చే అవకాశాలు ఉంటాయి. అది ఓన్లీ 10 to 15%. మిగతా 80 to 85% ఆఫ్ ద కేసెస్ మన ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజర్ వల్ల వస్తుంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఇస్ మన బాడీలో ఈస్ట్రోజన్ లెవెల్స్ పెరగడం వల్ల. ఇప్పుడు ఏమవుతుంది, ఇంతకు ముందు 14 to 15 years కి మనకి మెనార్కి సో మన బాడీలో ఈస్ట్రోజన్ పెరగడానికి ముఖ్య కారణాలు ఏంటంటే మన బాడీలో నార్మల్ గా ఈస్ట్రోజన్ పీక్ రావడం సహజం. ఇప్పుడు ఉమెన్ కి మెన్సెస్ అప్పుడు ఈస్ట్రోజన్ పీక్ వస్తుంది, తర్వాత తగ్గిపోతుంది. దిస్ ఇస్ అ నార్మల్ ఫెనామినా, హార్మోనల్ ఫెనామినా. ఒకప్పుడు ఏమయ్యేది, 14-15 years లో పిల్లలు వయసుకు వచ్చేవారు. దాని తర్వాత ఆల్మోస్ట్ 45 years దాకా ఈ మెన్సెస్ వచ్చేది, దాని తర్వాత ఆగిపోయేది. ఈ మధ్య కాలంలో ఏంటంటే 8-9 years కే పిల్లలు వయసుకు వస్తున్నారు బికాస్ ఆఫ్ ద వేరియస్ డైటరీ ఫ్యాక్టర్స్, ఒబేసిటీ, లాట్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్ వల్ల. అప్పుడు ఏమవుతుంది, మన ఈస్ట్రోజన్ పీక్, సో మెన్సెస్ ఎప్పుడైతే వస్తుందో ఈస్ట్రోజన్ పీక్ వస్తుంది, మెన్సెస్ తగ్గిపోయిన తర్వాత పీక్ తగ్గుతుంది. సో ఈ ఈస్ట్రోజన్ పీక్ అన్నది వెరీ ఇంపార్టెంట్. వెన్ ఎవర్ దర్ ఇస్ ఇంక్రీస్డ్ ఈస్ట్రోజన్ ఇన్ ద బాడీలో ఈస్ట్రోజన్ ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే దాని ప్రభావము ఈ బ్రెస్ట్ గ్లాండ్స్ ఉంటది కదా, దాని మీద పడుతుంది. సో దేర్ విల్ బి ప్రొలిఫరేషన్ ఆఫ్ ద గ్లాండ్, దేర్ విల్ బి ఇన్ఫ్లో, అంటే దాన్ని ఉబ్బిపోవడం జరుగుతుంది అనమాట ఆ గ్లాండ్. సో దాని మీద పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది, అంటే దాన్ని పెద్దగా చేయడంలో దాని ఈస్ట్రోజన్ లెవెల్స్ వెరీ ఇంపార్టెంట్. సో
ఎఫెక్ట్ అన్నది ప్రతి సైకిల్లోనూ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి మోర్ నెంబర్ ఆఫ్ ఇప్పుడు 14-15 ఇయర్స్ నుంచి జరగాల్సింది ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ ఫ్రమ్ 8 to 9 years ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఈ 8 to 9 years కి మెచ్యూర్ అవుతుందని చాలా మంది అంటున్నారు. అసలు దానికి కారణం ఏంటి? లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అండి. ఇప్పుడు మనము మన డైటరీ ఫ్యాక్టర్స్ తీసుకోండి. అంటే చాలా వరకు ఒక సినిమాలో కూడా మనం చూస్తుంటాం చికెన్ తినడం వల్ల ఎక్కువ వస్తుంది. ఇప్పుడు నార్మల్ గా ప్రతి ఫుడ్ లోను ఎవ్రీథింగ్ ఇస్ అడల్టరేటెడ్. నౌడేస్ పీపుల్ ఫార్మర్స్ దే ఆర్ యూజింగ్ లాట్ ఆఫ్ పెస్టిసైడ్స్, దే ఆర్ యూజింగ్ లాట్ ఆఫ్ హార్మోనల్ ఏజెంట్స్. వాట్ వీ హావ్ సీన్ ఇస్ మనకి ఇప్పుడు ఈ బీరకాయలు సోరకాయలు వాటి సైజ్ పెరగడానికి కోసం దే ఇన్ఫ్యూజ్ సమ్ ఆఫ్ ద హార్మోనల్ ఏజెంట్స్ దట్ ఇండైరెక్ట్లీ మనం తీసుకుంటున్నాము. సో దట్ విల్ హ్యావ్ ఎఫెక్ట్ ఆన్ అవర్ బాడీ. మనం ఈ చికెన్స్ హెల్తీగా ఉండడం కోసం యాంటీబయాటిక్స్ వాడుతున్నారు అందరూ. సో దాని వల్ల కూడా మన బాడీ మీద లేడీస్ కి బ్రెస్ట్ క్యాన్సర్ రావడం లేకపోతే బేగా మెచ్యూర్ అవడం జెంట్స్ కి వచ్చేప్పుడు సేమ్ అదే ఫుడ్ సేమ్ అదేగా సేమ్ ఎవ్రీథింగ్ ఆల్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ మనం మేల్ లో కూడా ఉంటుంది అనమాట. సో ఎవరికైనా బాడీలో ఇప్పుడు ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటారు, లివర్ పాడవుతుంది. సో దే హ్యావ్ ఇంక్రీజ్ ఈస్ట్రోజన్ ఇన్ దేర్ బాడీస్, దే కెన్ హ్యావ్ ఇంక్రీజ్ స్టిమ్యులేషన్. సో లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్, ఇవే ఫ్యాక్టర్స్ ఏదైతే ఆడవాళ్ళలో ఉందో మగవాళ్ళలో కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. కాకపోతే మనకు ఆడవాళ్ళకి మెన్సెస్ వచ్చినట్టు మగవాళ్ళకి రాదు, ఆ ఈస్ట్రోజన్ పీక్ ఉంటుంది. దేర్ ఆర్ అదర్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు దురలవాట్లు ఏదైతే ఉన్నాయో స్మోకింగ్ కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి, వీటి వల్ల కూడా వచ్చే అవకాశాలు ఉంటాయండి. సో 3 ఇంపార్టెంట్. ఒకటి మన జన్యుపరంగా రావడము, ఇంకొకటి మన బాడీలో ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ ఎక్కువ అవడము. అంటే ఇప్పుడు ఇది అర్లీ మెనార్క్ లేట్ మెనోపాసే కాకుండా ఇప్పుడు మనందరూ కెరీర్ మీద ఫోకస్ చేసుకొని మన పెళ్లి లేట్గా చేసుకుంటున్నారు. ఓకేనా, ఒకప్పుడు మనకి 20, 22, 23, 25 ఇయర్స్ లోపల అందరికి పెళ్లిళ్ళు అయిపోయేది. అండ్ ఫస్ట్ చైల్డ్ బర్త్ వాస్ బిఫోర్ 30 ఇయర్స్ లోపల అందరికీ పిల్లలు ఉండేవారు. ఈ మధ్య కాలంలో అందరూ 30 దాటిన తర్వాత పెళ్లిళ్ళు అవుతున్నాయి. కొంతమంది 35 తర్వాత పిల్లలు కనే అవకాశాలు ఉంటున్నాయి. అండ్ దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మన పిల్లలు ఎప్పుడైతే మనం ప్రెగ్నెంట్ అవుతారో హార్మోన్స్ ఇది మెన్సెస్ ఏదైతే ఉంటుందో ఆగిపోతుంది. అప్పుడు ఈస్ట్రోజన్ పీక్ కూడా మనకి ఆగిపోతుంది అదే టైంలో. అప్పుడు మనకి ఎక్స్పోజర్ మనకి తగ్గుతుంది. ఇంతకుముందు పల్లెటూరులో ఏమైందంటే 4 పిల్లలు 5 పిల్లలు ఉండేవారు. అప్పుడు ఏమవుతుందంటే ఆ టైంలో వారు నార్మల్గా ప్రెగ్నెన్సీ అప్పుడు మనకి మెన్సెస్ ఆగిపోతాయి. అదే విధంగా మనకి బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తారు కదా, బ్రెస్ట్ ఫీడింగ్ చేసేటప్పుడు కూడా మనకి మెన్సెస్ ఆగిపోతాయి. సో అదే విధంగా ఆ ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ కూడా ఆగిపోతుంది. అందుకనే పల్లెటూర్లలో ఈ రిస్క్ ఫ్యాక్టర్ బ్రెస్ట్ క్యాన్సర్ అనే ఇన్సిడెన్సెస్ అనేది తక్కువ ఉండడానికి ఇదే కారణం, వన్ ఆఫ్ ద రీజన్స్. బట్ ఇప్పుడు పల్లెటూర్లలో కూడాను లేట్ మ్యారేజెస్, లేట్ ఫస్ట్ చైల్డ్ బర్త్, సో వీటి వల్ల కూడా మనకి ఈ ఎక్స్పోజర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్సెస్ పెరగడం జరుగుతుంది అనమాట. అదే విధంగా కాకుండా ఇప్పుడు మనకి ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ వచ్చాయి. ఒక 2 ఉంటాయి ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్. ఒక ఈస్ట్రోజన్ ఓన్లీ పిల్స్, ఇంకొకటి కంబైన్ పిల్స్ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్. మన ఈస్ట్రోజన్ ఒకటి ఓన్లీ పిల్స్ తీసుకుంటే ఎక్స్పోజర్ పెరుగుతుంది, దానివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. సో ఇవి కొన్ని రీజన్స్ అనమాట. మనకి క్యాన్సర్ ఎలా ఐడెంటిఫికేషన్ చేస్తాం సార్ స్టార్టింగ్ స్టేజ్ లో? చాలా మంది ఏమవుతుందంటే క్యాన్సర్ వచ్చిందని చెప్పి హాస్పిటల్ రావడం, వాళ్ళు హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు మీరు 4th స్టేజ్ లో ఉన్నారు అని చెప్పి హాస్పిటల్ చాలా వరకు అంటే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. కానీ వీళ్ళు స్టార్టింగ్ స్టేజ్ లో మనం ఐడెంటిఫికేషన్ ఎలా చేయగలుగుతాం? సో ఒకప్పుడు ఏంటంటే మేము హాస్పిటల్స్లో మాకు చాలా వరకు అడ్వాన్స్ స్టేజ్లో ఉండేది. ఇప్పుడు 3rd స్టేజ్ కానీ 4th స్టేజ్లో కానీ వచ్చేవారు. కానీ ఈ మధ్య కాలంలో ఈ అవగాహన ఉండడం వల్ల చాలామంది ఎర్లీగా రావడం జరుగుతుంది అనమాట. సో ఏ క్యాన్సర్ అయినా కొలిక్యుల్ టర్మ్స్లో 4 స్టేజెస్ ఉంటాయి. 1వ స్టేజ్ నుంచి 4th స్టేజ్. అది సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీ. 1వ స్టేజ్ 2వ స్టేజ్ అంటే ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్, 3rd స్టేజ్ అంటే లోకల్లీ అడ్వాన్స్డ్. సో 4th స్టేజ్ అంటే మనకి కొద్దిగా చాలా అడ్వాన్స్ స్టేజ్ ఉన్నట్టు అనమాట. ఇప్పుడు 1వ స్టేజ్ 2వ స్టేజ్లో రావడానికి ఎలా గుర్తించవచ్చు? ఎందుకంటే బై ద టైం మనకి సిమ్టమ్స్ వచ్చేలోపు ఆల్రెడీ అడ్వాన్స్ స్టేజ్ ఉంటుంది. ఓకేనా, బై ద టైం సిమ్టమ్స్ అంటే మనకి వచ్చే లంప్స్ అంటే మోస్ట్ కామన్ సిమ్టమ్స్. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ చూసారనుకోండి, మోస్ట్ కామన్ ఏంటంటే మనకు ఒక విధంగా లంప్ ఫార్మేషన్ అనమాట. అంటే మనం ఎప్పుడైనా తడుముకున్నప్పుడు ఒక కాయలా తగలడం, అది మోస్ట్ కామన్. దాని తర్వాత దాని మీద ఉన్న చర్మం ఉంటుంది కదా, స్కిన్ బ్రెస్ట్ క్యాన్సర్ మీద రెడ్నెస్గా మారిపోవడము, లేదంటే పుండులాగా మారిపోవడము, తర్వాత నిప్పుల్స్ నుంచి డిశ్చార్జ్ రావడము, ఈ 3 తర్వాత చంకల్లో కాయల్లాగా ఉండడము, ఇవి మన బ్రెస్ట్ క్యాన్సర్ తాలూకా కామన్ సిమ్టమ్స్. సో ఈ సిమ్టమ్స్ వచ్చే లోపల ఆల్రెడీ అడ్వాన్స్ స్టేజ్లో ఉంటుంది. ఎప్పుడైతే మన స్కిన్ చేంజెస్ రావడం జరుగుతుందో, నిప్పుల్ డిశ్చార్జ్ రావడం జరుగుతుందో, చంకల్లో మన కాయలు తగులుతున్నాయో, ఇలా ఉన్నాయి అంటే అప్పుడు మనకు జనరల్గా డాక్టర్స్ దగ్గరికి వస్తారు. అలా ఉన్నాయంటే ఆల్రెడీ కొద్దిగా అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నట్టు. సో ఇంత అడ్వాన్స్ స్టేజ్ కాకుండా అర్లీగా మనం డిటెక్ట్ చేయడం ఎలాగా అంటే ఇప్పుడు దాన్ని మనం స్క్రీనింగ్ అంటాం అనమాట. సో ఎవరైతే ఆడవాళ్ళు 40 ఇయర్స్ దాటిన వాళ్ళు ఉన్నారో once in 2 years మన మ్యామోగ్రఫీ అని ఒక ఎక్స్రే లాంటిది, అది ఒక టెస్ట్ అనమాట, చిన్న టెస్ట్. అది చేయించుకోగలిగినట్టయితే బ్రెస్ట్ క్యాన్సర్ అర్లీ స్టేజ్లోనే మనం డిటెక్ట్ చేయడం జరుగుతుంది. మనకి ఏదైతే నార్మల్గా మనం పాల్పేట్ చేయలేమో వాటిని కూడా మన మ్యామోగ్రఫీ ద్వారా మనం డిటెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఒకవేళ డిటెక్ట్ చేసినట్టయితే దాని నుంచి మనం బయాప్సీ చేసుకుంటే మనకి బ్రెస్ట్ క్యాన్సర్ ఉందో లేదని తెలుస్తుంది. సో స్క్రీనింగ్ అనేది చాలా చాలా అవసరం ఈ మధ్య కాలంలో, ఎందుకంటే క్యాన్సర్ ఇన్సిడెన్సెస్ పెరుగుతున్నాయి కాబట్టి బ్రెస్ట్ క్యాన్సర్ని మనం కంప్లీట్గా ప్రివెంట్ చేయలేము. ఇప్పుడు మన సర్వైకల్ క్యాన్సర్కి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ లాంటి ఇంజెక్షన్స్ వచ్చాయి, వ్యాక్సిన్స్ వచ్చాయి, దానివల్ల ప్రివెంట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ బ్రెస్ట్ క్యాన్సర్ అలా కాదు.
బ్రెస్ట్ క్యాన్సర్కి మనము డెఫినెట్గా అర్లీగా ఐడెంటిఫై చేసుకోవడం ఒకటే మార్గం. ప్రివెంట్ కంప్లీట్గా చేయలేము, అర్లీగా ఐడెంటిఫై డెఫినెట్గా చేయగలుగుతాము. అర్లీగా ఐడెంటిఫై చేయాలంటే 3 things పాటించాలి. ఒకటి సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటారు. ఆడవాళ్ళు మోర్ దెన్ 25-30 years పెళ్ళైన తర్వాత సో దే షుడ్ స్టార్ట్ ఎగ్జామినింగ్ దేర్ ఓన్ బ్రెస్ట్. అంటే వాళ్ళ బ్రెస్ట్ వాళ్ళు నార్మల్గా ప్రతి నెలకు ఒకసారో వారానికి ఒకసారో దే హ్యావ్ టు కీప్ ఎగ్జామినింగ్ దెమ్. సో దేర్ ఆర్ సింపుల్ వేస్ ఎలా ఎగ్జామిన్ చేసుకోవాలి అంటే, ఆడవాళ్ళు స్నానానికి వెళ్తారు, దట్ ఈస్ ద బెస్ట్ టైం టు ఎగ్జామిన్. సోప్ రాసుకుంటారు, రాసుకున్న తర్వాత దే నీడ్ టు సిస్టమేటికలీ ఎగ్జామిన్ దెర్ బ్రెస్ట్. నార్మల్గా టిప్స్తో చేయకూడదు, ఇలా నొక్కకూడదు, తెలియదు. సో ఈ పామర్ ఆస్పెక్ట్ ఆఫ్ ద హ్యాండ్తో అరచేత్తో కొద్దిగా స్లైట్గా సోప్ వాటర్ వేసుకుంటే ఈజీగా డయాగ్నోస్ చేయడం ఈజీగా, మన లంప్స్ ఏదైతే ఉన్నాయో ఈజీగా ఫీల్ చేయొచ్చు అనమాట. చేసుకొని పామ్తో డైరెక్ట్ సిస్టమేటిక్గా మనం చేయాలి. ఒక క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ పైన నుంచి స్టార్ట్ చేసి ఇలాగా నెమ్మదిగా తడుముకుంటూ మొత్తం బ్రెస్ట్ అంతా సిస్టమేటిక్ సర్క్యులర్ ఫ్యాషన్గా చెక్ చేసుకోవాలి. దాని తర్వాత చిన్న లాస్ట్లో మనకి ఏదైతే నిప్పులు ఉంటుందో దాన్ని స్క్వీజ్ చేసి ఏదైనా డిశ్చార్జ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా మన చంకల్లో ఏదైనా కాయలు ఉన్నాయా, తగులుతున్నాయా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్నట్టయితే మనకి ఏదైతే మన బ్రెస్ట్లో ఏదైనా క్యాన్సర్ కానీ ఏదైనా కాయలు అల్లు ఉన్నా కూడా మనకి అర్లీగా డిటెక్ట్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా మనము బయాప్సీ చేసి అది క్యాన్సర్ కాయ లేదంటే నార్మల్ కాయ అని డిటర్మైన్ చేసి ఒకవేళ క్యాన్సర్ ఉంటే మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఒకవేళ అర్లీగా మనం బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోస్ చేయడం జరిగితే ఆల్మోస్ట్ చాలా వరకు మనం నయమయ్యే అవకాశాలు ఉంటాయి. చాలా వరకు మనం క్యూర్ చేసుకున్నాం. రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని ఒకటేనండి. ఫస్ట్ స్టేజ్ కానివ్వండి, ఏ క్యాన్సర్ అయినా 4th stage అయినా అది మొదటి స్టేజ్ నుంచి స్టార్ట్ అవ్వాల్సిందే. 1వ స్టేజ్ నుంచి దాన్ని మనం అర్లీగా డిటెక్ట్ చేస్తే అక్కడే పట్టుకోగలుగుతాం. ఒకవేళ దాన్ని మనం నెగ్లెక్ట్ చేసినట్టయితే 4th stage వరకు అది ప్రోగ్రెస్ అవుతుంది. ఫస్ట్ స్టేజ్లో మనం డిటెక్ట్ చేసిన తర్వాత వాళ్ళ రెస్పెక్ట్ ఎక్కువ ఉండదా తక్కువ ఉంటుందా సార్? ఫస్ట్ అర్లీ స్టేజ్లో మనం డిటెక్ట్ అవుతే బాడీలో అది స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటుంది. దాన్ని మనం కంప్లీట్గా సర్జరీ చేసి లేదంటే మనం దాన్ని కీమోథెరపీ ఇచ్చి హార్మోనల్ థెరపీ ఇచ్చి డిపెండింగ్ అపాన్ ద స్టేజ్ రిసెప్టర్ స్టేటస్ దాన్ని ట్రీట్మెంట్ చక్కగా చేసుకున్నట్టయితే మనం క్యూర్ అయ్యే అవకాశాలు ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంటాయి. సపోజ్ మనం అర్లీ స్టేజ్లో ఫస్ట్ స్టేజ్లో డిటెక్ట్ చేసామనుకోండి, క్యూర్ అయ్యే అవకాశాలు నయమయ్యే అవకాశాలు దగ్గర 90% ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్. అదే 4వ స్టేజ్లోకి వచ్చేసరికి అయితే దాని ఛాన్సెస్ 5% పడిపోతుంది. అందుకని అర్లీ స్టేజెస్లో డయాగ్నోస్ చేయగలిగితే మనకి డిసీజ్ ఫ్రీ లేకపోతే మళ్ళీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. 90% క్యూర్ చేయగలం. అంటే దీని దగ్గర ఎటువంటి మన దగ్గర ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అంటే చాలా మంది కూడా చాలా ఎక్విప్మెంట్స్ తక్కువ ఉంటాయి. ఇక్కడ విశాఖపట్నం అనేది హైదరాబాద్, అమెరికా వాటికి ఎక్కువ ట్రై చేస్తుంటారు. అడ్వాన్స్ టెక్నాలజీస్ ఇక్కడ ఉన్నాయి మన దగ్గర డెఫినెట్గా అండి. ఒకప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఫర్ స్క్రీనింగ్ ఏంటంటే ఒకటి బ్రెస్ట్ ఎగ్జామినేషన్, సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్, లేదంటే మన ఫ్యామిలీ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర వెళ్ళినా వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారు, లేదంటే ఆంకాలజిస్ట్ వచ్చినా వాళ్ళు ఎగ్జామిన్ చేయగలుగుతారు. అది కాకుండా సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మ్యామోగ్రఫీ. మ్యామోగ్రఫీ అంటే ఏం లేదు, ఒక ఎక్స్రే మెషిన్ మనకైతే లంగ్స్కి ఎలాగో ఎక్స్రే చేస్తామో అదే విధంగా మనకు బ్రెస్ట్ కూడా ఎక్స్రే చేస్తాం. ఒకప్పుడు మామూలు ప్లెయిన్ ఎక్స్రే ఉండేది, తర్వాత 2D ఎక్స్రే అని వచ్చింది. 2D ఎక్స్రే అంటే మన బ్రెస్ట్ని 2 dimensional చూస్తాము. తను ఏం చేయాలంటే మన బ్రెస్ట్ 3 dimensional కదా, పైన ఒక ప్లేట్ ఉంటుంది, కింద ఒక ప్లేట్ ఉంటుంది, బ్రెస్ట్ మధ్యలో పెట్టి దాన్ని అలా కొద్దిగా స్క్వీజ్ చేసి స్కాన్ చేస్తారు. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మొత్తం ఆ రేస్ పైనుంచి కిందకి వెళ్ళి ఆ బ్రెస్ట్ టిష్యూ అంతా దాంట్లోకి వచ్చేస్తుంది. ఏదైనా చిన్న కాయలు ఉన్నా మనం తెలిసిపోతుంది. కాకపోతే దీంట్లో ప్రాబ్లం ఏంటి అంటే ఆ చేసేటప్పుడు బ్రెస్ట్ ని కాస్త స్క్వీజ్ చేయాల్సి వస్తుంది కాబట్టి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది ఆడవాళ్ళకి. స్పెషల్లీ రేడియేషన్ ప్రభావం ఉండదంటారు. అవును, నార్మల్ ఎక్స్రేకి ఎలా ఉంటుందో ఇప్పుడు 2D వాటికి నార్మల్ వాటికి ఎంతైతే ఎక్స్రే ఎక్స్పోజర్ ఉంటుందో దీని కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు ఈ ఎక్స్పోజర్ తగ్గించడానికి, ఈ డిస్కంఫర్ట్ తగ్గించడానికి 3D మ్యామోగ్రఫీన్స్ అని వచ్చాయి. ఇప్పుడు మన అయితే సిటీ స్కాన్ ఎలా ఇంప్రూవ్ అయిందో మ్యామోగ్రఫీలో కూడా అదే విధంగా టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది. అసలు ఈ 3D మ్యామోగ్రఫీ అంటే ఒక చిన్న ఆర్క్ లాగా ఉంటుందండి ఒక మ్యామోగ్రఫీ ఇలాగా. సో దాన్ని మనం బ్రెస్ట్ని స్క్వీజ్ చేయాల్సిన అవసరం లేదు, ఇలా పెట్టేసి దాని మొత్తం ఇలా 360 degrees అదే తిరుగుతుంది, తిరిగేసి మనకు బ్రెస్ట్ని మొత్తం రీకన్స్ట్రక్ట్ చేస్తుంది. ఒక మనం ఎంఆర్ఐ ఇప్పుడు సిటీ స్కాన్లో చూస్తే అది మెషిన్ ఎలా పైనుంచి ఇలా తిరుగుతుందో ఇది కూడా అలాగే మొత్తం తిరిగి బ్రెస్ట్ మొత్తం స్కాన్ చేసేస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే ప్రతి ఇంచ్ బ్రెస్ట్లో ఏదైతే ఉందో మొత్తం దాంట్లో క్యాప్చర్ చేసేసి ఆ ఏ టెక్నాలజీ ద్వారా దాన్ని రీబిల్డ్ చేసి మనకు తెలుస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ప్రతి క్యాన్సర్ బ్రెస్ట్లోనూ ప్రతి చిన్న కాయ మనకి కనుక్కోవడం జరుగుతుంది అనమాట. సో ఇది లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ ఇన్ ద మ్యామోగ్రఫీ స్క్రీనింగ్లో. ఈ మధ్య కాలంలో ఇంకా మనకి డిజిటల్ మొబైల్ మ్యామోగ్రఫీస్ అన్నది కూడా వచ్చాయి. బెస్ట్ ఏంటంటే 3D మ్యామోగ్రఫీ. ఇలాంటి టెక్నాలజీ ఒకప్పుడు మన వైజాగ్లో ఉండేవి కాదు, ఇప్పుడు మన వైజాగ్లో కూడా డెఫినెట్గా అవైలబుల్ ఉన్నాయండి. మన దగ్గర మన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో కూడా మన దగ్గర 3D మ్యామోగ్రఫీ అయితే డెఫినెట్గా ఉంది. సో అదే కాకుండా ఇప్పుడు మొబైల్ మ్యామోగ్రఫీస్ కూడా వస్తున్నాయండి. ఇప్పుడు చాలా మంది మనకి హాస్పిటల్ రాలేరు, సో మన క్యాంపులు కండక్ట్ చేస్తూ ఉంటాం, వాళ్ళకి మ్యామోగ్రఫీ చేయాలి. సో మనకి ఇప్పుడు ఏంటంటే మనకి AI టెక్నాలజీ ద్వారా మొబైల్ మ్యామోగ్రఫీస్ కూడా వచ్చాయి. సో మనం
చిన్న మెషిన్ లాంటిది ఉంటుంది. అక్కడ ఎవరైతే అల్ట్రాసౌండ్ లాగా స్కాన్ చేస్తారో అది అయిన తర్వాత మొత్తం రీడింగ్స్ ఒక మొబైల్లో వచ్చేస్తుంది అనమాట. సో దీన్నే మొబైల్ మ్యామోగ్రఫీ అని కూడా ఉంటారు. ఈ టెక్నాలజీ కూడా మన వైజాగ్లో అవైలబుల్ ఉంది. అసలు దీనికి అసలు ట్రీట్మెంట్ ఏముంటుంది, అసలు ఏ విధంగా దీన్ని క్యూర్ చేయొచ్చు సార్ అసలు ఈ బ్రెస్ట్ క్యాన్సర్? ట్రీట్మెంట్ దాని ముందు ఫస్ట్ డయాగ్నోసిస్. ఇప్పుడు ఎవరికైనా సపోజ్ మేము చెప్పిన సిమ్టమ్స్ తీసుకొని వచ్చారనుకోండి మన దగ్గరికి, మొట్టమొదట మేమేం చేస్తామంటే దాన్ని బయాప్సీ చేస్తాం. బయాప్సీ చేసి ముక్క పరీక్ష అంటాం. ట్రూ కట్ బయాప్సీ కానీ కోర్ బయాప్సీ కానీ చేస్తాము. బయాప్సీ చేసిన తర్వాత డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. క్లినికల్ పర్పస్ ఇప్పుడు మన అందరికీ కొలోకియల్గా స్టేజ్ 1 to stage 4 అంటారు, కానీ మాకు మేనేజ్మెంట్ వైస్ 3గా డివైడ్ చేస్తాం. అర్లీ బ్రెస్ట్ క్యాన్సర్, లోకల్ అడ్వాన్స్ బ్రెస్ట్ క్యాన్సర్, లేదంటే స్టేజ్ 4 బ్రెస్ట్ క్యాన్సర్ కానీ మెటాస్టాటిక్ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ చేస్తాం. యూజువల్గా అర్లీగా ఉన్న బ్రెస్ట్ క్యాన్సర్కి ఏం చేస్తామంటే సర్జరీ చేస్తాము. సర్జరీ అయిన తర్వాత డిపెండింగ్ అపాన్ ద ఫ్యాక్టర్స్, అంటే ఇప్పుడు హిస్టోపెథాలజీ ఏదైతే చేస్తామో దాన్ని బట్టి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే రేడియోథెరపీ దాన్ని బట్టి, లేదంటే మన కీమోథెరపీ హార్మోనల్ రిసెప్టర్ స్టేటస్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది. కీమోథెరపీ అనేది 4th స్టేజ్ వరకు చేస్తారా? స్టార్టింగ్ స్టేజ్లో కూడా కీమోథెరపీ చేస్తారా? స్టార్టింగ్ స్టేజ్లో కూడా మనకి కొన్ని వాటికి మనకి చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉందనుకోండి, అంటే మనకి ERPR HER2 అని ఒక టెస్ట్ ఉంటుందండి. దాని మీద మనకి వెరీ ఇంపార్టెంట్, దట్ రిసెప్టర్ స్టేటస్ నోయింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని మీద మనకి డిటర్మైన్ అవుతుంది. సపోజ్ ఎవరికైనా వెరీ ఎర్లీ స్టేజ్ ఉంది, స్టేజ్ 1 ఉంది, అలాంటి వాటికి ERPR స్ట్రాంగ్ పాజిటివ్ ఉంది, HER2 నెగిటివ్ ఉంది, అలాంటి వాటికి మనము కీమోథెరపీ అవాయిడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టేజ్ 2, స్టేజ్ 3 వాటికి మనకి కీమోథెరపీ ఇవ్వాల్సి వస్తుంది. స్టేజ్ 4లో కీమోథెరపీ ఇవ్వాల్సి వస్తుంది కొందరికి. ఇప్పుడు హార్మోన్ రిసెప్టర్ పాజిటివ్ ఉన్న వాళ్ళకి కీమోథెరపీ లేకుండా కూడా మనం ట్రీట్మెంట్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. చాలా వరకు పెద్దవాళ్ళలో ఇది ఎక్కువ రావడానికి అవకాశం ఉంది అనుకుంటున్నాం. అయితే ఈ పెద్దవాళ్ళకి 60 years దాటిన తర్వాత ఈ కీమోథెరపీ చేయొచ్చు సార్? చాలా వరకు అపోహ ఉంది. అంటే ఇది చేసుకుంటే బెటర్ పర్లేదా, లేదంటే రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉందని చెప్పి చాలా మంది అంటుంటారు. 60 సంవత్సరాల తర్వాత ఈ కీమోథెరపీ చేయొచ్చు? మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు వయసు పెరిగే కొద్దీ ఏంటంటే మన బాడీలో ఈ ఆర్గాన్ రిజర్వ్స్ అన్నది తగ్గుతూ వస్తాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన లంగ్ ఫంక్షన్ కానివ్వండి, కిడ్నీ ఫంక్షన్ కానివ్వండి, ఇవన్నీ రిజర్వ్స్ తగ్గుకుంటూ వస్తాయి. ఇప్పుడు మనం కీమోథెరపీ ఇస్తే వాటిలో తట్టుకునే శక్తి ఉంటుంది కదా, చిన్నపిల్లలు ఎక్కువ ఉంటుంది, వయసు అయ్యే కొద్దీ తగ్గుతూ వస్తుంది. అది వాస్తవమే. కాకపోతే ఏంటంటే ఈ మధ్య కాలంలో కీమోథెరపీలో కూడా అడ్వాన్సెస్ వచ్చాయి. ఇప్పుడు ఒకప్పుడులా కాకుండా కీమోథెరపీ కూడా ఇప్పుడు మనం ప్రోటోకాల్స్ డిజైన్ చేయడము, మా పెద్దలకి ఎలాగైతే అనుగుణంగా ఉంటుందో అలాంటి ప్రోటోకాల్స్ని డిజైన్ చేయడం జరిగింది. సో పెద్దవాళ్ళలో కూడా కీమోథెరపీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, వాళ్ళు తట్టుకునే అవకాశాలు ఉన్నాయి. అందరూ ఒకేలా బిహేవ్ చేయరు, అందరూ ఒకేలా తట్టుకోరు. కొందరు బాగా తట్టుకుంటారు, కొందరు సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఎవ్రీ పేషెంట్ ఈస్ డిఫరెంట్ అండి. ఇప్పుడు మన కీమోథెరపీ ఇచ్చినట్టయితే ఇప్పుడు కొందరు జుట్టు ఇచ్చే కీమోథెరపీని బట్టి జుట్టు ఊడే అవకాశాలు ఉంటాయి, వామిటింగ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, అంటే మోషన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి, పొట్ట నొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి, ఫీవర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే మనం ఏ కీమోథెరపీ ఇస్తున్నామో దాన్ని బట్టి టాక్సిసిటీస్ కూడా, సైడ్ ఎఫెక్ట్స్ కూడా మారడం జరుగుతుంది. చాలా వరకు ఈ క్యాన్సర్ వచ్చింది అంటే ఆ పేషెంట్ని సపరేట్గా పెట్టి చూడటం, ఆ పేషెంట్ పక్కకు వెళ్ళకపోవడం, అంటే ఆ పేషెంట్తో మాట్లాడకపోవడం అనేది చేస్తుంటారు. అంటే ఒక ఎయిడ్స్ పేషెంట్ని ట్రీట్ చేసే విధంగా ట్రీట్ చేస్తున్నారు సార్. ఇప్పటికీ కూడా అపోహ ఉంది, దానికి మీరు చేసేలా? సో అది ఎస్పెషల్లీ ఈ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఏంటంటే మనకు పల్లెటూర్లలో, మాలుమూరు గ్రామాల్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఏంటంటే ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఒక అంటువ్యాధిలాగా వాళ్ళకు వస్తే వాళ్ళని సపరేట్ పెట్టడం లాంటివి అన్ని చోట్ల కాదు, కొన్ని ప్లేసెస్లో ఇంకా కొన్ని చోట్ల ఉన్నాయి. సో అది ఇట్స్ కైండ్ ఆఫ్ మిత్ అనమాట. దట్ ఈస్ నాట్ థింగ్. బ్రెస్ట్ క్యాన్సర్ ఒకరికి వస్తే అది అంటువ్యాధి కాదండి. అది ఒక టచ్ చేయడం వల్ల కానివ్వండి, కలిసి ఉండడం వల్ల కానివ్వండి, కలిసి నివసించడం వల్ల, కలిసి తినడం వల్ల రాదు. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మనం అనుకున్నట్టు మన బాడీలో మన ఈస్ట్రోజన్ పెరగడం వల్ల కానివ్వండి, బాడీలో మనం దురలవాట్ల వల్ల కానివ్వండి, లేదంటే మన హార్మోన్ జెనెటిక్స్ వల్ల కానీ రావడం జరుగుతుంది. అది అంటువ్యాధి అయితే కాదు. సో మనము వాళ్ళని సపరేట్గా పెట్టాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ మనం ఇంకా వాళ్ళతో కలిసి టైం ఎక్కువ స్పెండ్ చేసి వాళ్ళు మోరల్గా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. విలువైన కాలంలో చేసి మా ప్రేక్షకులకు చాలా విలువైన ఏదైతే చెప్పారు మా ప్రేక్షకులందరికీ కూడా అసలు క్యాన్సర్ మీద చాలా అపోహలు ఉన్నాయి. మీరు చెప్పిన విధానం బట్టి వాళ్ళు చాలా వరకు ఈ అపోహలు తొలగించి అనుకుంటాం. డెఫినెట్గా. థ్యాంక్ యూ.